హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. అయితే ప్రీవియస్ వీడియోస్లో మనము సీటెట్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. మన ఛానల్లో సీఈటీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి సిడిపికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద ప్రాక్టీస్ బిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా చెక్ చేయకపోతే ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సీటెట్ ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా మన వీడియోస్ యూస్ఫుల్ అండి, షేర్ చేయండి. ఇంకా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అయితే మనము సీటెట్‌కి సంబంధించిన పేపర్ 1 సీడీపీ ఏదైతే మనకి పేపర్ 1 కానీ, పేపర్ 2 కానీ రెండిట్లో పార్ట్ 1 అనేది మనకి సీడీపీ ఉంటుంది. ఓకే. చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోజీ, రైట్. సో ఇందులో మనకి పార్ట్ 1కి 30 మార్క్స్ అయితే ఉంటాయని తెలుసుకున్నాం కదా! ఎవరికైనా సిలబస్ ఒకటే, బట్ అడిగే విధానం లెవెల్ అనేది పేపర్ 1కి, పేపర్ 2కి కొంచెం వేరియేషన్ ఉంటుంది. సో అందుకనే మనము పేపర్ 1 మన సబ్‌స్క్రైబర్స్‌లో పేపర్ 1 రాసేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి పేపర్ 1 కూడా మనం చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మనం పేపర్ 2 చాలా పేపర్స్ కంప్లీట్ చేసున్నాము. పేపర్ 1 కూడా చేస్తున్నాను కాబట్టి 1 బై 1 ఎవరికైనా మీకు గనక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మనం ఈరోజు ఈ వీడియోలో 2018 డిసెంబర్‌కి సంబంధించిన పేపర్ 2కి సంబంధించిన సీడీపీ బిట్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. రైట్. ఎలా ఉంటుంది ఏంటంటే మనము 2011 నుంచి అయితే పేపర్స్ పెడుతున్నాం కదా! పేపర్ లెవెల్ ఎలా ఉంటుంది ఏంటంటే ఒకసారి చెక్ చేసుకోండి. యాక్చువల్‌గా మనము ఎగ్జామ్ రాయడానికి ముందు మనం పేపర్స్ అనేది ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏ టాపిక్స్ నుంచి ఎలా ఇస్తున్నాడు, ఈజీగా ఇస్తున్నాడా, మోడరేట్‌గా ఇస్తున్నాడా, ఇంకా డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది. మనం స్టార్టింగ్ పేపర్స్ చూసుకుంటే 2011 నుంచి అయితే మనం కంప్లీట్‌గా చెక్ చేసుకుంటే అప్పుడు కొంచెము ఈజీగా ఉంది పేపర్. ఓకే. డైరెక్ట్ బిట్స్ లాగా. కానీ తర్వాత ఏం జరుగుతుంది, సిట్యుయేషన్స్ ఇచ్చి అసిస్టెంట్ రీజనింగ్ క్వెషన్స్ కూడా ఒక పేపర్‌లో మనం డిస్కస్ చేసాం కదా! సో అందుకనే పేపర్ లెవెల్ అనేది కొంచెం పెరుగుతుందనమాట. సో అందుకనే మనం ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్‌ని కూడా రివైజ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ అనాలిసిస్ ఇన్ తెలుగు. ఓకే. సో మనకి ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో సీటెట్ రాసేవాళ్ళుంటే ఖచ్చితంగా అయితే తెలియచేయండి. సో ఇక నెక్స్ట్ మనము ఈ వీడియోలో డిసెంబర్ 2018 యొక్క సీడీపీకి సంబంధించిన 30 బిట్స్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. లెట్స్ గో టు ద వీడియో. చూడండి ఫస్ట్ క్వెషన్ ఏమిచ్చారో. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వెషన్స్ బై సెలెక్టింగ్ కరెక్ట్ మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్స్ అనమాట. ఇది ఎక్కడైనా మనం చదువుకుంటాం కదా! అప్రోప్రియేట్ దానికి. ఎందుకంటే ఇట్లా యాక్చువల్‌గా మనకి సీడీపీలో అన్ని ఆప్షన్స్ కూడా దానికి రిలేటెడ్ గానే ఉంటాయి. సో మనకి ఏది అప్రోప్రియేట్, ఏది మనకి పాజిటివ్‌గా ఎక్కువ పర్సెంట్ పాజిటివ్‌గా ఉందనేది దాన్ని మనమే చూస్ చేసుకోవాలి. అందుకనే ఆప్షన్స్ అన్నీ ఒకసారి చదివి చెప్పడం అయితే మనం చేయమని చెప్తున్నాము. అన్ని ఆప్షన్ చదివిన తర్వాతే ఆప్షన్ చూస్ చేసుకోమని చెప్తున్నాం. లేదంటే ఫస్ట్ ఆప్షన్ దానికి పాజిటివ్ గానే ఉంది. సో మనకి సెకండ్ ఆప్షన్ ఇంకా లేదంటే ఫోర్త్ ఆప్షన్‌లో ఇంకా పాజిటివ్‌గా ఉందంటే సో ఆ ఆప్షన్ కూడా మనకి కావచ్చు కదా! అలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మనం ఇలా చెప్పడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ క్వెషన్ చూడండి. ద డెవలప్‌మెంట్ ఫ్రమ్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద బాడీ టువర్డ్స్ పెరిఫెరల్స్ అండ్ ఎక్స్ట్రిమిటీస్ డినోట్స్. చూడండి సెంట్రల్ పార్ట్స్ నుంచి టువర్డ్స్ ద పెరిఫెరల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ తీసుకున్నామంటే ఫస్ట్ పామ్స్ ఒక మూవ్‌మెంట్ లేదంటే వాళ్ళ యొక్క ఫంక్షనింగ్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఫింగర్స్ అంటే సెంటర్ టు పెరిఫెరల్ అని చెప్పుకోవచ్చు కదా! దాన్ని మనం ఏమంటాము? చూద్దాం ఒకసారి. ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్‌మెంట్‌లో మనం చెప్పుకున్నాం యాక్చువల్‌గా ఇది. సో ఇప్పుడు చెక్ చేస్తే దీనికి ఆప్షన్స్ ప్రిన్సిపల్ ఆఫ్ రేడియేటెడ్ డెవలప్‌మెంట్ కాదు. ప్రిన్సిపల్స్ ఆఫ్ డీసెంట్రలైజ్డ్ డెవలప్‌మెంట్ కాదు. ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాక్సిమో డిజిటల్ డెవలప్‌మెంట్ యెస్. ప్రిన్సిపల్ ఆఫ్ కాస్కేడ్ డెవలప్‌మెంట్. యాక్చువల్‌గా మనము ప్రాక్సిమో డిజిటల్ డైరెక్షన్ ఫాలో కోడల్ డైరెక్షన్ 2 డైరెక్షన్స్ అనేది డెవలప్‌మెంట్ అనేది ఫాలో అవుతుందని చెప్పుకున్నాం. సో మనకి రిమైనింగ్ రేడియేటెడ్ కానీ ఇంకా మనకి కాస్కేడ్ అని డీసెంట్రలైజ్డ్ డెవలప్‌మెంట్ అనేది మనమైతే చదవలేదు కాబట్టి. సో మనకి యాక్చువల్ మీనింగ్ కూడా మనకు అదే అన్నమాట. ఏంటంటే ప్రాక్సిమో డిజిటల్ డైరెక్షన్‌నే మనము సెంట్రల్ నుంచి పెరిఫెరల్‌కి ఒక డెవలప్‌మెంట్ అనేది చెప్తామనమాట. హెడ్ టు టోస్ అని చెప్తే మనం ఏం చెప్పుకున్నాము? ఫాలో కోడల్ డైరెక్షన్ అని చెప్పుకున్నాం. రైట్. సో అకార్డింగ్ టు దిస్ క్వెషన్స్ ఆప్షన్ సి ఒకసారి చెక్ చేస్తే ప్రాక్సిమో డిజిటల్ డైరెక్షన్ ఈస్ అవర్ ఆన్సర్. రైట్. సో క్వెషన్ నెంబర్ 1 ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూడండి క్వెషన్ నెంబర్ 2 ఏమి ఇచ్చారు. స్కూల్ ఈజ్ అన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సోషలైజేషన్ ఆఫ్ ద చిల్డ్రన్ వేర్. ఎప్పుడు స్కూల్ అనేది ఒక సోషల్ ఇన్‌స్టిట్యూషన్ లాగా సోషలైజేషన్‌కి ఒక ఇన్‌స్టిట్యూషన్ లాగా పిల్లలకైతే ఉండాలి. ఎలా అండి? స్కూల్ చిల్డ్రన్ ఆక్యుపై ద సెంట్రల్ పొజిషన్. స్కూల్ అనేది అంటే స్కూల్ లోపల చిల్డ్రన్ అనేది ఆక్యుపై ద సెంట్రల్ పొజిషన్. పిల్లలు మాత్రమే సెంట్రల్ పొజిషన్ లాగా ఉండాలి. అవును కదా! ఎందుకంటే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. సో చిల్డ్రన్ యొక్క థాట్స్, ఇంట్రెస్ట్ వాటిని దృష్టిలో పెట్టుకొని కరిక్యులమ్ ఫ్రేమ్ చేయడం, పిల్లల యొక్క ఇంట్రెస్ట్‌కి, ఐడియాస్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అదే కదా! సో ఇక్కడ మనం చూసుకున్నా కూడా పాజిటివ్ గానే ఉంది. చూద్దాం ఒకసారి రిమైనింగ్ ఆప్షన్స్ కూడా.
స్కూల్ రొటీన్స్ ఆక్యుపై ద సెంట్రల్ పొజిషన్. స్కూల్ రొటీన్స్ ఏవైతే ఉన్నాయో, స్కూల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని సెంట్రల్ పొజిషన్‌గా తీసుకోవాలా? కాదు. స్కూల్ యాక్టివిటీస్ ఆక్యుపై ద సెంట్రల్ పొజిషన్. ఓన్లీ యాక్టివిటీసే చేపిస్తా ఉన్నాము. యాక్టివిటీస్ ఓన్లీ చేస్తుంటే రిమైనింగ్ సబ్జెక్ట్ కంటెంట్ ఇలా మనం చేయలేం కదా! అంత కంటెంట్ కూడా మనం యాక్టివిటీస్ త్రూ ప్రొవైడ్ చేయలేము. రైట్? సో, ఓన్లీ యాక్టివిటీస్ త్రూ అనే మనం చెప్పలేం కాబట్టి ఇది కూడా సెంట్రల్ పొజిషన్ కాదు. సో, స్కూల్ టీచర్స్ ఆక్యుపై ద సెంట్రల్ పొజిషన్. స్కూల్ టీచర్ సెంట్రల్ పొజిషన్ ఆక్యుపై చేస్తే మనం ఏమని చెప్పుకున్నాం యాక్చువల్‌గా టీచర్ సెంటర్ ఎడ్యుకేషన్ అని చెప్పుకున్నాం. కానీ మనకు కావాల్సిందేంటి స్కూల్స్ చిల్డ్రన్ సెంటర్ ఎడ్యుకేషన్ కదా! సో, మనకు ఆప్షన్ ఏ ఒకసారి చెక్ చేసుకుంటే స్కూల్ చిల్డ్రన్ ఆక్యుపై ద సెంట్రల్ పొజిషన్. సో, మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 2. ఓకే. అందుకని మనం కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్‌గా ఉంటది. అన్ని ఆ సిట్యుయేషన్ బేస్డే అన్నమాట. సిట్యుయేషన్ ఇచ్చి ఇక్కడ దేనికి సంబంధించి అడగడమే జరుగుతుంది. రైట్? నెక్స్ట్ చూసుకుంటే ఇఫ్ యూ జాయిన్ ఎ టీచర్ ఫ్రాటర్నిటీ, టీచర్ గ్రూప్ అన్నమాట. ఒక సమూహం అని అంటాం కదా! అండ్ చూస్ టు డ్రెస్ లైక్ మోస్ట్ ఆఫ్ ద అదర్స్ ఇన్ యువర్ గ్రూప్. వాళ్ళు రిమైనింగ్ టీచర్స్ ఎలా అయితే ఏసుకున్నారో అలాగే డ్రెస్ సెన్స్ మీరు ఫాలో అవుతున్నారంటే యు ఆర్ ఎగ్జిబిటింగ్, మీరేం చూపిస్తున్నారండి ఇక్కడ? గ్రూప్ ఐడెంటిటీ, ఒబీడియన్స్, కాంప్లయన్స్ అండ్ కన్ఫార్మిటీ. కన్ఫార్మిటీ అని చెప్పొచ్చు. అంటే ఒదుగుదలనమాట. అనుకరించడం. వాళ్ళు చేసేది మనం కూడా అనుకరించడాన్ని మనం ఏమంటాము? కన్ఫార్మిటీ అంటాం. సో, మనకి ఇలాంటి మీనింగ్ తెలిసినప్పుడే కదా! క్వెషన్ అర్థమైంది. మీనింగ్ తెలియకపోతే అప్పుడు కూడా మనము ఒక 1 మార్క్ లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, అందుకని మీనింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సీడీపీలో. అంతే కదా! సో, క్వెషన్ నంబర్ 3 ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే కాన్సెప్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ పర్మనెన్స్. ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది ఏ స్టేజ్‌లో చెప్పారు? అండ్ ఆబ్జెక్ట్ పర్మనెన్స్ ఈస్ అటైన్డ్ డ్యూరింగ్ ద పియాజెస్ డాష్ స్టేజ్ ఆఫ్ డెవలప్‌మెంట్. పియాజే మనకి 4 స్టేజెస్ ఆఫ్ డెవలప్‌మెంట్ తీసుకొచ్చారు కదా! సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అండ్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అండ్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. వాటికి ఏదైతే మనం ఏజ్ చెప్పుకున్నామో 0-2, 2-7, 2-6, 6-11 అట్లా కూడా చెప్పుకుంటాం కదా! 2-6, 6-11, 11 అండ్ అబోవ్. సో, మనకి ఆబ్జెక్ట్ పర్మనెన్స్ వాటి యొక్క వస్తువులు గుర్తుపట్టడం అనేది మనం ఎక్కడ చూసుకుంటామంటే సెన్సరీ మోటార్ స్టేజ్ కదా! సో, మనకి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 4. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 5. ఇండివిడ్యువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఈస్ ప్లాన్డ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఇండివిడ్యువలైజ్డ్ ఎడ్యుకేషన్ అనేది ఎలా ప్లాన్ చేయడం జరుగుతుంది? ఏ దృష్టిలో? స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటామా? నెక్స్ట్ ఆప్షన్ బి చూసుకుంటే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. యెస్, చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ చెప్పుకున్నాం కదా! ప్రీవియస్ క్వెషన్‌లో కూడా మనము చైల్డ్ యొక్క ఇంట్రెస్ట్ అనేది మనము వాళ్ళ యొక్క ఐడియాస్ అనేది వాళ్ళు అడుగుతున్నారు. క్వెషనింగ్ అడుగుతున్నారా లేదా ఆ కాన్సెప్ట్ అనేది వాళ్ళలో డెవలప్ చేయడము. దాన్ని మనం చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అని చెప్పుకున్నాం. రైట్? నెక్స్ట్ చూసుకుంటే మనకు ఆప్షన్ సి ఓపెన్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఓపెన్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఉన్న వాటిని మనము ఇండివిడ్యువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటామా? కాదు. ఈ లెర్నింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ లెర్నింగ్ అనేది చాలా కామన్ అవుతుంది కదా! సో, ఈ లెర్నింగ్‌ని మనము ఇండివిడ్యువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటామా? కాదు కదా! సో, చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఎక్కడైతే ఫాలో అవుతున్నారో దాన్ని మనము ఇండివిడ్యువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటామన్నమాట. సో, క్వెషన్ నంబర్ 5 ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. రైట్? నెక్స్ట్ క్వెషన్ నంబర్ 6. Between dash months of age, most children begin to combine words into short sentences while speaking. అంటే ఏ స్టేజ్‌లో ఏ ఏజ్‌లో పిల్లలు చిన్న చిన్న వర్డ్స్‌ని కంబైన్ చేసుకొని సెంటెన్సెస్ లాగా మాట్లాడడం అయితే మొదలు పెడతారని అడుగుతున్నారు. సో, మనకి చూసుకుంటే ఇక్కడ 12 మంత్స్ అడిగారు కదండీ! ఇక్కడ మంత్స్ ఇక్కడ చూసుకోండి ఇక్కడ 12 అండ్ 18 మనకి ఇయర్స్ లేదంటే 24 అండ్ 30. 24 అండ్ 30 అంత రాదనమాట. జస్ట్ 12 అండ్ 18 ఉంది కదా! అది మనం చాలా గమనించాలి అక్కడ. బిట్వీన్ ద డాష్ మంత్స్ ఆఫ్ స్టేజ్ అనమాట. ఇక్కడ మంత్స్ అని అడుగుతున్నారు ఇక్కడ. సో, 12 మంత్స్ అంటే 1 ఇయర్. 1 ఇయర్ నుంచి 1 ½ ఇయర్ లోపా లేదంటే 1 ½ ఇయర్ నుంచి 2 ఇయర్స్ లోపా లేదంటే 24 మంత్స్ 2 ఇయర్స్ నుంచి 30 మంత్స్. సో, ఇది 2 ఇయర్స్ తర్వాత కాదు 2 ఇయర్స్ బిఫోరే ఉంటుందని మీరు గమనించాలి. సో, వర్డ్స్ అప్పుడే కదా! యాక్చువల్‌గా కొంతమంది పిల్లలైతే మనము 1 ఇయర్ నుంచే మాట్లాడడం గమనిస్తా ఉంటాము. సో, మనకి 1 ½ ఇయర్ టు 2 ఇయర్స్ అని మనం చెప్పుకోవచ్చనమాట. సో, ఇక్కడ రాసాను కూడా 1 ½ ఇయర్ టు 2 ఇయర్స్ అని. సో, మీరు గుర్తుపెట్టుకోండి. 18 మంత్స్ టు 24 మంత్స్ అనమాట. వర్డ్స్‌ని కంబైన్ చేసైతే వాళ్ళు సెంటెన్సెస్ లాగా మార్చుకొని మాట్లాడడం అయితే స్టార్ట్ చేస్తారు. సో, అకార్డింగ్ టు అవర్ క్వెషన్ ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 7. ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కోషెంట్ ఆర్ ఐక్యూ వాస్ డెవలప్డ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్ఫ్రెడ్ బీనే మనకి 1904లో అయితే మనకి తీసుకోవడం జరిగింది. రైట్? అంటే ఇద్దరు కలిసి తీసుకొచ్చారు కదా! ఎవరు డెవలప్ చేశారనేది వేరు కదా! ఎవరు డెవలప్ చేశారనేది మనకి స్టర్న్ అవుతుంది. ఓకే. ఫస్ట్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఇతనే గాని ఎవరు డెవలప్ చేశారు అని అన్నప్పుడు మనకి స్టర్న్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. సో, మనకిక్కడ స్టర్న్ అనేది ఆన్సర్ అవుతుంది. వీళ్ళిద్దరూ కలిసే కదా తీసుకొచ్చింది. వాళ్ళిద్దరూ కలిసి కూడా ఒక స్కేల్‌నయితే తీసుకొచ్చారు కదా! ఇంటెలిజెన్స్‌ని కొలవడానికి. సో, ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 7. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 8. క్రియేటివిటీ ఈస్ థాట్ టు బి రిలేటెడ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ క్రియేటివిటీ అనేది ఒక థాట్ అంటే దానికి దేనికి రిలేటెడ్‌గా ఉంది? ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్, క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్,
కన్వర్జెంట్ థింకింగ్ అండ్ డైవర్జెంట్ థింకింగ్. డైవర్జెంట్ థింకింగ్ కదా క్రియేటివిటీ అనేది థాట్‌కి రిలేటెడ్‌గా ఉండడం. క్రియేటివ్‌గా ఆలోచించడం. సో, దాన్ని మనం డైవర్జెంట్ థింకింగ్ అని చెప్పుకుంటాం కదా! డిఫరెంట్‌గా ఆలోచించడం. రైట్. ఒక క్వెషన్‌కి డిఫరెంట్ సొల్యూషన్స్ అయితే తీసుకురావడం. సో, డైవర్జెంట్ థింకింగ్ అని మనం చెప్పుకోవచ్చు. సో, ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 8. నెక్స్ట్ చూసుకుంటే ద యాక్సెప్టబుల్ సౌండ్ కాంబినేషన్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ ఇట్స్ డాష్ రూల్స్. మనం ఏం చెప్పుకున్నాము సౌండ్. సౌండ్ అంటే ఎక్కడ ఫోన్‌కి రిలేటెడ్‌గా ఉండే వర్డ్స్ అన్నిటిని సౌండ్ చెప్పుకున్నాం కదా! సో, ఫోనోలాజికల్, గ్రామటికల్, సింటాక్టిక్ అంటే ఇన్ఫెక్షన్ కాదు కదా! మనకి ఫోనోలాజికల్. సౌండ్స్ రిలేటెడ్ మనం ఏమని చెప్పుకున్నాం ఫోనోలాజికలే కదా! సో, మనకి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 9. నెక్స్ట్ చూసుకుంటే ద పొజిషన్ వేర్ థాట్ ప్యాటర్న్స్ ఆర్ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ బై. థాట్ ప్యాటర్న్స్ అనేవి ఎక్కడ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతాయి? థాట్ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ బై ద లాంగ్వేజ్ ఈస్ కాల్డ్. ఓకే. థాట్ ప్యాటర్న్స్ ఆర్ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ బై ద లాంగ్వేజ్. లాంగ్వేజ్ చేత ప్రభావితం చేయబడిన థాట్ ప్యాటర్న్స్‌ని ఆ పొజిషన్ ఏమంటాము? కల్చరల్ టెండెన్సీ, లింగ్విస్టిక్ డిటర్మినేషన్, కాగ్నిటివ్ బయాస్ అండ్ సోషియో లింగ్విస్టిక్ జెనెసిస్. చూద్దామా అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? లింగ్విస్టిక్ డెమోన్‌స్ట్రేషన్ కదా! సారీ లింగ్విస్టిక్ డిటర్మినేషనే కదా మనం అనేది. ఎందుకంటే లాంగ్వేజ్ అనేది ప్రభావితం చేయబడుతుంది. సో, మనం దీనికి లింగ్విస్టిక్ డిటర్మినేషన్ అనేది చెప్పొచ్చనమాట. సో, నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 11. Ravi repairs appliances by testing hypothesis about the cause of the malfunction based on his experiences with the symptoms he uses. ఎలాంటి సింప్టమ్స్ ఉపయోగించారు? అంటే ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటి యాక్చువల్‌గా ఓకే. ఏం చేస్తున్నారు? అప్లయెన్సెస్ బై టెస్టింగ్ ద హైపోథిసిస్ అబౌట్ ద కాజ్ ఆఫ్ ద మాల్ ఫంక్షన్. అంటే రిపేర్‌కున్న ఒక కాజ్‌ని ఏంటి ముందుగానే ఒక సందేహం అనేది ఊహించడం అన్నమాట. సో, దాన్నేమంటాము హ్యూరిస్టిక్ మెథడ్ అనేది హ్యూరిస్టిక్ సింప్టమ్సే కదా అనేది. సో, మనకి హ్యూరిస్టిక్ అనేది అవుతుందన్నమాట ఆన్సర్. సో, క్వెషన్ నంబర్ 11 ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూడండి క్వెషన్ నంబర్ 12. Divya often divides her assigned job into small tasks which she can handle easily she is using. అయితే దివ్య అనే ఆమె చదవడానికి ఏదైనా సరే ఆమెకి అసైన్ చేసిన టాస్క్ ఏమైనా ఉన్నా దాన్ని స్మాల్ పార్ట్స్ లాగా అయితే చేసుకుంటదనమాట. ఈజీ అవ్వడానికి. సో, షీ ఈస్ యూజింగ్ ఏం యూజ్ చేస్తుంది ఇక్కడ చూడండి రిడక్షనిజం, సెకండరీ ఎలాబొరేషన్, సబ్ గోల్ ఎనాలిసిస్ అండ్ ఫంక్షనల్ ఫిక్స్డ్‌నెస్ కాదు. యాక్చువల్‌గా మనకి సబ్ గోల్ ఒక గోల్‌ని ఆమె పార్ట్స్ చేసుకుంటుంది కదా! సో, సబ్ గోల్ ఎనాలిసిస్ అనేది మనం చెప్పొచ్చనమాట. ఓకే. సబ్ గోల్ అనాలిసిస్. సో, మనకి ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 13. సొసైటీ డిటర్మైన్స్ రోల్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్. దిస్ స్టేట్మెంట్ ఆర్టిక్యులేట్స్ ఏం చూపిస్తుందంటే క్లియర్‌గా దీనికి ఏం చూపిస్తుంది? సొసైటీ డిటర్మైన్ చేస్తుంది. రోల్ అండ్ ఫీమేల్ అంటే రోల్స్ మేల్ ఇలా ఉండాలి, ఫీమేల్ ఇలా ఉండాలి, ఇలాంటి పనులే చేయాలి, ఇలా బట్టలేసుకోవాలి, ఇలా ఉండాలి అనేసి. సో, సొసైటీ డిసైడ్ చేస్తుంది. దాన్ని మనం ఏమని చెప్తాం యాక్చువల్‌గా జెండర్ యాస్ ఎ ఇన్హెరెంట్ కన్‌స్ట్రక్టా? ఇన్హెరెంట్ బై బర్త్ రావడమే కాదు. జెండర్ యాస్ ఎ హెరిడిటీ ఎండోవ్‌మెంటే కాదు. జెండర్ యాస్ ఎన్ ఇన్‌స్టిట్యూటివ్ కన్‌స్ట్రక్ట్ కాదు కదా! జెండర్ యాస్ ఎ సోషల్ కన్‌స్ట్రక్ట్. మనకి ఒక టాపికే ఉంది. ఆ టాపిక్ నేమే జెండర్ యాస్ ఎ సోషల్ కన్‌స్ట్రక్ట్. సొసైటీ ద్వారా నిర్మించబడం. అంటే సొసైటీ యొక్క రోల్స్ అంటే మెన్ ఇంకా వుమెన్ యొక్క రోల్స్‌ని డిసైడ్ చేయడము. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే గ్రేడింగ్, కోడింగ్, మేకింగ్ అండ్ క్రెడిట్ అక్యుములేషన్ సిస్టమ్స్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్. ఇక్కడ ఏమేమి ఇచ్చారండి? గ్రేడింగ్, ఇంకా కోడింగ్ ఇలాంటివన్నీ అయితే ఇవ్వడం జరిగింది. సో, వాటికి దేనికి ఎగ్జాంపుల్స్ అని అడుగుతున్నారు. చూద్దాం ఒకసారి. ఎవాల్యుయేషన్ ప్రొసీజర్స్ ఆఫ్ ద ఆన్సర్ షీట్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్స్‌లో ఇచ్చిన ఆన్సర్ షీట్‌ని ఎవాల్యుయేట్ చేయడమా? నెక్స్ట్ ఇంకా సింబలైజింగ్ ద పొజిషన్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ ద క్లాస్. పిల్లల యొక్క పొజిషన్‌ని సింబలైజ్ చేయడానికా? డిపెక్టింగ్ ద అకాడమిక్ ప్రోగ్రెస్ ఇన్ ద రిపోర్ట్ కార్డ్‌లో అకాడమిక్ ప్రోగ్రెస్‌ని డిపెక్ట్ చేయడానికా? స్కోరింగ్ ప్రొసీజర్స్ ఆఫ్ అసెస్‌మెంట్ ఆఫ్ ద లెర్నర్స్ అచీవ్‌మెంట్. యెస్, దీన్ని మనం స్కోరింగ్ ప్రొసీజర్స్ అని చెప్పొచ్చు. గ్రేడింగ్ కానీ అట్లాగా మార్క్స్ ఎంటర్ కానీ. సో, మనం ఏమని చెప్పొచ్చు వీటిని స్కోరింగ్ ప్రొసీజర్స్ అని చెప్పొచ్చు. సో, క్వెషన్ నంబర్ 14 ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ హియర్. క్వెషన్ ఒకసారి మీరు చదువుకోవాలంటే పైనకెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. రైట్. సో, నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 15. అసెస్మెంట్ ఆఫ్ లెర్నర్స్ అంటే ఏంటి? అచీవ్‌మెంట్ సారీ
Assessment of learners achievement helps the teachers too. అసెస్మెంట్ ఫర్ అసెస్మెంట్ మనకి ఉన్నాయి కదా, సో అసెస్మెంట్ ఆఫ్ గురించి అయితే అక్కడ అడగడం జరిగింది. సో దేనికండి ఇక్కడ మెయింటైన్ ద పర్ఫార్మెన్స్ రికార్డ్ ఆఫ్ ద లెర్నర్స్ యొక్క పర్ఫార్మెన్స్ రికార్డ్ మెయింటైన్ చేసుకోవడానికి, లేదంటే ఎవాల్యుయేట్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద పెడాగోజీ. ఎస్, పెడాగోజీ యొక్క ఎంత ఎఫెక్టివ్నెస్, ఎంత సమర్థవంతంగా అయితే మనం ఎవాల్యుయేట్ చేయగలుగుతున్నాము అని చెప్పడానికి. ఓకే, చూద్దాం ఇంకా మనకి మేక్ ఎబిలిటీ గ్రూపింగ్ అసలు చేయకూడదు. యాక్చువల్గా దానికోసం మనం అసెస్మెంట్ ప్రొవైడ్ చేయకూడదు. ఎబిలిటీ గ్రూపింగ్ ఆఫ్ ద లెర్నర్స్ ఇన్ ద క్లాస్ రూమ్ కాదు కదా. సో ప్రిపేర్ యాక్టివిటీ లాగ్ ఫర్ ద టీచింగ్, యాక్టివిటీస్ లాగ్ తయారు చేయడానికి టీచింగ్ లోనే కాదు కదా. సో మనకి క్వశ్చన్ నెంబర్ 15 ఆప్షన్ బి ఒకసారి చెక్ చేసి ఎవాల్యుయేట్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద పెడాగోజీ. ఎంత ఎంత ఉపయోగపడుతుంది, మనం ఎంత యూజ్ చేయగలుగుతున్నాము, ఎంత ఎలాంటి ఎగ్జాంపుల్స్ యూజ్ మనం చెప్పగలుగుతున్నాము ఎవాల్యుయేట్ చేయడం, రైట్? దానికి ఉపయోగపడేలాగా ఉండాలి అసెస్మెంట్ ఆఫ్ ద లెర్నర్స్. సో క్వశ్చన్ నెంబర్ 15 ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 16. ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ ఇస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్. ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద బేస్ అయి ఉంటుంది? సోషల్ ఈక్విలిబ్రియం, ఈక్విటీ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీస్. ఓకే, చూద్దాం ఇంకా. సోషల్ ఎగ్జిస్టెన్స్ అండ్ ద గ్లోబలైజేషన్, వరల్డ్ వరల్డ్ బ్రదర్హుడ్ గురించి మనకి చెప్పలేదు కదా. సో సోషల్ ఈక్విలిబ్రియం గురించే కాదు కదా. ఈక్విటీ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీస్, అందరికీ సమానంగా మనము ఈక్వల్ రైట్స్ అయితే ప్రొవైడ్ చేయగలగాలి, రైట్? దాన్ని మనము ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అంటాము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కాస్ట్, కలర్, క్రీడ్ ఇలాంటివన్నీ మనము కన్సిడర్ చేయకూడదు. అందరికి ఒకలాగా ఉండాలి. సో ప్రొవైడింగ్ ఈక్విటీ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ. సో క్వశ్చన్ నెంబర్ 16 ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే రైట్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ద రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిసబిలిటీస్, పిడబ్ల్యూడి యాక్ట్ అంటాం యాక్చువల్గా ఇది. ఓకే, పర్సన్స్ విత్ డిజబిలిటీస్, ఎవరికైతే డిజబిలిటీస్ ఉన్నాయో ఆ యాక్ట్ హాస్ బీన్ ఎనాక్టెడ్ ఇన్ ద ఇయర్. ఏ ఇయర్ లో తీసుకొచ్చారని అడుగుతున్నారు అనమాట. ఇక్కడ చెక్ చేసుకోండి, ఇది డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తాను, గుర్తుపెట్టుకోండి. 2016 లో అయితే తీసుకురావడం జరిగింది. ఓకే, ఇక్కడ ఏంటంటే పర్సన్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారంటే 2016. ఆర్టీ యాక్ట్ మీకు తెలుసు కదా, 2019 లో తీసుకొచ్చారండి. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. Children with individual differences should be taught in a school having teachers. టీచర్స్ ఎలా ఉండాలి? ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉన్న స్కూల్లో షుడ్ బి థాట్. ఎలా థాట్ చేయాలి? స్కూల్ హ్యావింగ్ ది టీచర్స్. ఓకే, to teach the different sections of the classrooms based on their individual differences. Different sections చేసి వాళ్ళ యొక్క అబిలిటీస్ ప్రకారం టీచ్ చేయాలి. లేదంటే ట్రైన్ టు యూజ్ డిఫరెంట్ పెడాగజీ మీట్ ద డైవర్స్ లెర్నింగ్ నీడ్స్. వాళ్ళ యొక్క డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళు నేర్చుకునే విధానం ఏవైతే ఉంటుందో వాళ్ళ యొక్క నీడ్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి డిఫరెంట్ పెడాగజీ టాపిక్స్ అయితే స్ట్రాటజీస్ అయితే ఉపయోగించుకోవాలా. ఓకే, ట్రైన్ టు టీచ్ చిల్డ్రన్ విత్ ద స్పెసిఫిక్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. చిల్డ్రన్ విత్ స్పెసిఫిక్ ట్రైనింగ్ ఇవ్వాలా, లేదంటే ట్రైన్ టు మేక్ దమ్ హోమోజీనియస్ లెర్నర్ గా మనం ట్రైన్ చేయాలా అనేది మనం ఇక్కడ అడుగుతున్నాం అనమాట. కాదు కదా. సో మనకి ఇక్కడ ఆప్షన్ బి ఒకసారి చెక్ చేసుకుంటే, ట్రైన్ టు యూజ్ డిఫరెంట్ పెడాగోజీ, టీచర్స్ ట్రైన్ అలా ఉండాలన్నమాట. వాళ్ళ ట్రైనింగ్ అనేది మీట్ ద డైవర్స్ లెర్నింగ్ నీడ్స్. వాళ్ళకి డిఫరెంట్ లెర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క నీడ్స్ ఫుల్ఫిల్ అయ్యేలాగైతే వాళ్ళు యూజ్ చేయాలి పెడాగోజీని, రైట్? నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 19. చూడండి, మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు 2009 లో తీసుకొచ్చారు. ఇది ఆర్టీ యాక్ట్, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్టీఈ 2009 అని కూడా మనం చదువుకొని ఉంటాం కదా. సో మనకి ఈ యాక్ట్ దేని గురించి చెప్తుంది అంటే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది. అయితే ఎవరికి, ఏ ఏజ్ వాళ్ళకి? ఇది 6 to 14 years అని గుర్తుపెట్టుకోండి, రైట్? చూడండి, ద రైట్ ఆఫ్ ద చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ensures the rights of the children the disabilities to ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రమ్. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉండాలి? ఓకే, యాక్చువల్ గా మనకి ఇక్కడ రైట్ ఆఫ్ దీని కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 కి యాక్చువల్ ఇక్కడ విత్ డిసబిలిటీస్ అని అడిగారు కదా. విత్ డిసబిలిటీస్ కి ఐ థింక్ 6 to 18 అనుకుంటా అండి. ఎందుకంటే 6 to 14 అందరికి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే
6 to 14 అనే ఉంది. ఒకసారి 6 to 14 అని లేనప్పుడు 6 to 18 కూడా మీది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే డిజబిలిటీస్ వాళ్ళకి మేము 6 to 14 అప్ టు అయితే పెంచడం అయితే జరిగింది. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఇచ్చిన దాని ప్రకారం అయితే 6 to 14 ఉంది. బట్ మనకి 6 to 18 పీడబ్ల్యూ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. దీనికి చాలా జాగ్రత్తగా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో మనకి క్వశ్చన్ నెంబర్ 19 ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్ అకార్డింగ్ టు అవర్ ఆన్సర్స్. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 20. ప్రొవైడింగ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఇన్ యాక్సెసిబుల్ ఫార్మాట్స్ టు డైవర్స్ లెర్నర్స్ ఇంప్లాయిస్ దేని చూపిస్తుంది అంటే వాళ్ళకి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ని అంటే ఇవ్వడం డైవర్స్ లెర్నర్ కి. సో యూనివర్సల్ ఇంక్లూషన్ ఎడ్యుకేషన్ ఎథికల్ కన్సిడరేట్ ని చూసిస్తుందా, దానికి రిలేటెడ్ గా ఉందా? నెక్స్ట్ చూసుకుంటే యూనివర్సల్ కోడ్ ఆఫ్ టీచింగ్ ప్రాక్టీసెస్, యూనివర్సల్ కోడా, యూనివర్సల్ హ్యుమానిస్టిక్ అప్రోచ్ ఆఫ్ టీచింగ్, లేదంటే యూనివర్సల్ డిజైన్ ఆఫ్ లెర్నింగ్. ఎస్, యూనివర్సల్ డిజైన్ ఆఫ్ లెర్నింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డైవర్స్ లెర్నర్స్ ఉంటారు, డిఫరెంట్ డిఫరెంట్ లెర్నర్స్ మరి డిఫరెంట్ డిఫరెంట్ పెడగోస్ డిఫరెంట్ డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్ ని ఉపయోగిస్తున్నాం. సో మనకి అది యూనివర్సల్ డిజైన్ ఆఫ్ లెర్నింగ్ అని చెప్పొచ్చు అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 20 ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ హియర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 21. డాష్ ఇన్వాల్వ్స్ సెల్ఫ్ అవేర్నెస్ అండ్ కంట్రోల్ ఆఫ్ కాగ్నిటివ్ ఎబిలిటీస్. ఏవైతే కాగ్నిటివ్ ఎబిలిటీస్ మనకి ప్లానింగ్, రివీవింగ్, రివైజింగ్ ఎక్సెట్రా వీటన్నిటిని ఏవి కంట్రోల్ చేస్తుంది? ఇన్వాల్వ్స్ ఏది సెల్ఫ్ అవేర్నెస్ లో ఏది కంట్రోల్ చేస్తానికి ఉంటుంది అనమాట. ఓకే, సెంట్రేషన్, మెటాకాగ్నిషన్, కాగ్నిషన్, అకామిడేషన్. కాగ్నిషన్ స్కిల్స్ కదా మనకి ఇక్కడ ఒకసారి ఆప్షన్ పెట్టి చెక్ చేసుకోండి. కాగ్నిషన్ ఇన్వాల్వ్స్ సెల్ఫ్ అవేర్నెస్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద కాగ్నిటివ్ ఎబిలిటీస్. కాగ్నిషన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది సెల్ఫ్ అవేర్నెస్. సో మన క్వశ్చన్ నెంబర్ 21 ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్, రైట్? నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 22. వెన్ చిల్డ్రన్ థింక్ ఆఫ్ ఇండిపెండెంట్ ద రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్ అకార్డింగ్ టు దర్ ఎక్స్పీరియన్సెస్ ఇట్ ఈస్ కాల్డ్. వెన్ చిల్డ్రన్ థింక్ టు ఇంటర్ప్రిట్ ద రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళకి ఏదైతే ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకున్నారో ఆ ఇన్ఫర్మేషన్ తో థింక్ చేయడం, వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ ను ఉపయోగించి థింక్ చేయడం, దాన్ని ఏమని చెప్తాం యాక్చువల్ గా మనము? ఒకసారి చెక్ చేసుకోండి. రిఫ్లెక్టివ్ థింకింగ్, లేదంటే క్రియేటివ్ థింకింగ్, లేదంటే అబ్స్ట్రాక్టివ్ థింకింగ్, కాంక్రీట్ థింకింగ్ అంటాం కదా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకున్నారు అకార్డింగ్ టు దర్ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ యొక్క అనుభవాన్ని ఉపయోగించి థింక్ టు ఇంటర్ప్రిట్ ద రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు రిసీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఇంటర్ప్రిట్ చేయడానికి. సో మనకి కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే మనం చెప్పొచ్చు అనమాట. సో question number 22 option D is correct here. Next question number 23. Teaching learners at varying levels of the difficulty based on the ability of the individual learners is known as ఏమంటారు అంటే టీచింగ్ లెర్నర్స్ అట్ వేరింగ్ లెవెల్స్ ఆఫ్ డిఫికల్టీ. డిఫరెంట్ డిఫరెంట్ డిఫికల్టీ లెవెల్స్ కూడా ఉంటాయి కదా అలా టీచింగ్ లో, అంటే నేర్చుకునే విధానంలో. సో వాళ్ళు వాటిని వేరీ చేసుకుంటూ బేస్డ్ ఆన్ దర్ ఎబిలిటీ, వాళ్ళ యొక్క అబిలిటీస్ ని బేస్ చేసుకొని లెర్నర్స్ అయితే అలా టీచ్ చేస్తున్నారంట. సో ఇండివిజువల్ లెర్నర్స్. సో దీన్ని మనం ఏమని చెప్పొచ్చు అండి? డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్, సెలెక్టివ్ ఇన్స్ట్రక్షన్, ప్రిసిషన్ టీచింగ్, ఎర్రర్లెస్ ఇన్స్ట్రక్షన్. అలా కాదు కదా. సో మనకి డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ గా మెథడ్స్ అయితే ఉపయోగించుకోవడం, రైట్? సో మనకి క్వశ్చన్ నెంబర్ 23 ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్. చూద్దామా? నెక్స్ట్ చూద్దామా క్వశ్చన్ నెంబర్ 24. మెయింటెనెన్స్ ఈజ్ అ స్పెసిఫిక్ స్టేజ్ ఆఫ్ లెర్నింగ్ విచ్ ఈజ్ యాంటిసిడెంట్ టు డాష్ స్టేజ్ ఆఫ్ లెర్నింగ్. అంటే ముందు యాక్ట్ ప్రయర్ యాక్ట్ అంటాం కదా, యాంటిసిడెంట్ అంటే. అయితే ఇక్కడ మెయింటెనెన్స్ అనేది ఒక స్పెసిఫిక్ టాస్క్ అనమాట, స్పెసిఫిక్ స్టేజ్ అన్నమాట లెర్నింగ్ లో. సో అయితే దానికి దేనికన్నా ముందు అక్విజిషన్, మోటివేషన్, ఇండిపెండెంట్, ఇంకా జనరలైజేషన్ ముందే కదా, జనరలైజేషన్ కన్నా ముందు చూద్దామా. మెయింటెనెన్స్ ఈజ్ అ స్పెసిఫిక్ స్టేజ్ ఆఫ్ లెర్నింగ్ విచ్ ఈస్ యాంటిసిడెంట్ టు జనరలైజేషన్ స్టేజ్ ఆఫ్ లెర్నింగ్, దానికంటే ముందు అనమాట. సో మనకి క్వశ్చన్ నెంబర్ 24 ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 25. Zizong believes that Zizong మనకి ఇంపార్టెంట్ కదా, కాగ్నిషన్ అండ్ ఎమోషన్ స్కిల్స్ మీద తీసుకొచ్చారు కదా. సో మనకి అతను ఏమని చెప్పారండి? ఇండిపెండెంట్ కాగ్నిషన్ అండ్ Zizong believes that cognition and
అకార్డింగ్ టు అతని థియరీ ప్రకారము అయితే ఇతనేమని చెప్పారంటే ఇంటర్ డిపెండెంటా, ఇండిపెండెంటా, ఇంటర్ రిలేటెడా లేదంటే ఇంటిగ్రేటెడా? ఇండిపెండెంట్ అని చెప్పారనమాట. జజాంగ్ థియరీలో అతను ఏం చెప్పారంటే కాగ్నిషన్ అండ్ ఎమోషన్స్ అనేవి ఇండిపెండెంట్ సిస్టమ్స్ అయితే అని చెప్పడం జరిగింది. రైట్. సో మనకి ఇక్కడ ఇండిపెండెంట్ అనేది ఎక్కడుంది? సో క్వెషన్ నంబర్ 25 జెజాంగ్ అనేది థియరిస్ట్‌ని సైకాలజిస్ట్‌ని మీరు గుర్తుపెట్టుకోండి. అతను మాత్రమే అట్లా చెప్పారు ఇంటర్ డిపెండెంట్ అని. యాక్చువల్‌గా కాగ్నిషన్ అండ్ ఎమోషన్స్ అనేవి ఇంటర్ డిపెండెంట్ అనమాట. ఇతనేమని చెప్పారు? ఇండిపెండెంట్. ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవ్వవు అని చెప్పారన్నమాట. సో క్వెషన్ నంబర్ 25 ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 26 చూడండి ఏమిచ్చారో. A teacher is teaching children by demonstration of the task to correct the performances of the already learned task. He is using dash method of teaching. Already యూస్ చేసిన ఒక టాస్క్ ను ఉపయోగించి ఓకే టీచ్ చేయడం అయితే డెమాన్స్ట్రేట్ చేయడం అయితే జరుగుతుంది. దాన్ని మనం ఏమంటాం? ఒకసారి చెక్ చేయండి. ఇమిటేషన్, అబ్జర్వేషన్, కరెక్షన్ అండ్ మోడలింగ్. మోడలింగ్ కదా! అయితే ఇక్కడ ఏం చెప్తారు చూడండి ఒకసారి. ఏ టీచర్ ఇస్ టీచింగ్ చిల్డ్రన్ బై డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద టాస్క్ టు కరెక్ట్ ద పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఆల్రెడీ లెర్న్ టాస్క్. ఆల్రెడీ ఏవైతే నేర్చుకున్నారో దానికి కరెక్ట్ చేస్తూ దానిలో ఉన్న ఏమైనా ఎర్రర్స్ అలాంటివి ఉంటే కరెక్ట్ చేస్తూ ఆ పర్ఫార్మెన్స్ ని కరెక్ట్ చేస్తూ అయితే చెప్తున్నారన్నమాట. సో మోడలింగ్ అనమాట. దాన్ని చూపిస్తూ చెప్పడం అనమాట. సో దానికి మనకి క్వశ్చన్ నెంబర్ 26 ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ హియర్. సో క్వశ్చన్ నెంబర్ 26 ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 చూడండి. అకార్డింగ్ టు మ్యాన్ అండ్ జానిస్, decision maker children analyze the problem, list the alternatives and the weigh each option for its advantages and the disadvantages. His behavior reflects it. According to man and Zainis, ఇద్దరు పిల్లలు అనమాట. డెసిషన్ మేకింగ్ చిల్డ్రన్ అనలైజ్ ద ప్రాబ్లమ్. డెసిషన్ మేకర్ జానిస్ డెసిషన్ మేకర్, చిల్డ్రన్ అనలైజ్ ద ప్రాబ్లమ్. అంటే వాళ్ళు అనుకుంటున్నారు చిల్డ్రన్ అనలైజ్ ద ప్రాబ్లమ్, లిస్ట్ ద ఆల్టర్నేటివ్స్ అండ్ వెయిస్ ఈచ్ ఆప్షన్ ఆఫ్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్. అట్లా ఒకదానికి ఒకటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అని తెలుసుకునేలాగా చెప్తున్నారు అనమాట. సో చాలా క్లియర్ గా. సో దాన్ని మనం ఏం చెప్తాం? సర్వైలెన్స్, విజిలెంట్, అవుట్ గోయింగ్ అండ్ ఆటోక్రాటిక్. ఆటోక్రాటిక్ అంటే మనము నిరంకుశమైన అని చెప్పుకోవచ్చంట. సో విజిలెంట్ అంటే మనకి ఇక్కడ చాలా కేర్ఫుల్ గా చెప్పొచ్చు కదా, మనం కేర్ఫుల్ గా వీళ్ళైతే తీసుకుంటున్నారని. సో క్వశ్చన్ నెంబర్ 27 ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. సో నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 28. ఇన్ డాష్ థింకింగ్ ఎ చైల్డ్ యాజ్ అ ప్రాబ్లమ్ సాల్వర్ evaluates the think or likelihood of statements. ఏ థింకింగ్ అండి ఇది? ఇన్ డాష్ థింకింగ్ ఏ చైల్డ్ హ్యాస్ అ ప్రాబ్లమ్ సాల్వర్ evaluates the truth or the likelihood of the statements. స్టేట్మెంట్స్ ఉన్న లైక్లీహుడ్ అంటే ఏది నిజము, ఏది దానికి సంబంధించిన రిలేటెడ్ గా కంపేర్ అయితే చేసుకోవడం అనమాట. దాన్ని మనం ఏం చెప్తాము? ఇన్ డాష్ థింకింగ్. ఏ థింకింగ్ లో? క్రియేటివ్ థింకింగ్, అస్థెటిక్ థింకింగ్ అండ్ అబ్స్ట్రాక్ట్ అండ్ లాజికల్ థింకింగ్. లాజికల్ థింకింగ్ లో ఉంటుందన్నమాట. దానికి రిలేటెడ్ గా ఆలోచించడం. రైట్. ఇన్ లాజికల్ థింకింగ్ ఏ చైల్డ్ హ్యాస్ అ ప్రాబ్లమ్ సాల్వర్ evaluates the truth or likelihood of the statements. Okay, so question number 28 option D is correct here. Next చూసుకుంటే question number 29. the task in whi- the task in which the children get experience while enjoying the themselves is known as. వాళ్ళంతా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. రైట్. సో టాస్క్ అని ఇచ్చినప్పుడు టాస్క్ ఇన్ విచ్ ద చిల్డ్రన్ గెట్ ఎక్స్పీరియన్స్, ఇంకా అనుభవం పొందుతారు. ఇంకా అంటే ఎంజాయ్ చేయడంతో పాటు వాళ్ళకి అనుభవం కూడా పొందుతారని చెప్పారు. దాన్ని డ్రిల్ అండ్ ప్రాక్టీస్ వర్క్ అంటామా, డ్రిల్ చేయించడం, మాథమెటిక్ ప్రాక్టీస్ చేయించడం అని చెప్తామా? కాదు కదా. కన్జ్యూమర్ టైప్ టాస్క్. ఓకే చూద్దాం. ఇంకా ప్రొడ్యూసర్ టైప్ టాస్క్ అండ్ ప్రాబ్లమ్ టైప్. ప్రాబ్లమ్ డ్రిల్ మనకి అవాయిడ్ చేస్తే రిమూవ్ చేసుకుంటే ఈ రెండు ఆప్షన్స్ మనం ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి కొంచెం మనకి డౌట్ గా ఉంటుంది అనమాట. సో మనకి ఆప్షన్ బి కన్స్యూమర్ టైప్ టాస్క్ అయితే మనం అనొచ్చు అనమాట దీన్ని. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 29 ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 30. మల్టీ సెన్సరీ అప్రోచ్. మల్టీ సెన్సరీ అప్రోచ్ ఇన్ టీచింగ్ లెర్నింగ్. టీచింగ్ లెర్నింగ్ లో మనం మల్టీ సెన్సరీ అప్రోచ్ కానీ తీసుకుంటే ఈజ్ simultaneous use of visual, auditory, tactile and dash the senses to enhance the learning. ఏ సెన్సెస్ ని చూపిస్తుంది ఇక్కడ? ఏ సెన్సెస్ ఆఫ్ ఎన్హాన్స్ చేస్తుంది? వీటితో పాటు విజువల్, ఆడిటరీ, ఇంకా టాక్టైల్ అండ్ ఇంకా డాష్ సెన్సెస్ అనమాట. ఏం ఏం సెన్సెస్ చెప్పండి ఇక్కడ మనకి? కెనెస్థెటిక్, వెస్టిబ్యులర్, పర్సెప్చువల్ అండ్ అబ్జర్వేషనల్. కాదు, కెనెస్టిక్ అనమాట. బాడీ ఫిజికల్ రిలేటెడ్. సో మనకి ఇలాంటి సెన్సెస్ అనేవి ఎన్హాన్స్ చేస్తుంది లెర్నింగ్ లో. సో ఎప్పుడు మల్టీ సెన్సరీ అప్రోచ్ ఉన్నప్పుడు మనం చెప్పబోయే టీచింగ్ లెర్నింగ్ లో మల్టీ సెన్సరీ అప్రోచ్ ఉన్నప్పుడు మనకి వీటిలో
దట్ మీన్స్ టీచింగ్ లెర్నింగ్ ఏముంటుంది విజువల్, ఆడిటరీ, టాక్టైల్ అండ్ వీటి యొక్క సెన్సెస్ మీద మనకి ఎన్హాన్స్ అంటే వాళ్ళు ఇంప్రూవ్‌మెంట్ అయితే తీసుకురావచ్చనమాట. సో, మనకి క్వెషన్ నంబర్ 30 ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్. ఓకే. ఇప్పటివరకు మనమైతే 2018 డిసెంబర్‌కి అడిగిన సీటెట్ పేపర్ 2కి సంబంధించిన సీడీపీ క్వెషన్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై